పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 25వ తారీఖు మంగళవారం ఈనాడు తల్లి శ్రీ సభ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. గాబ్రియేలు దేవదూత మరియ మాతకు మంగళవార్త చెప్పుట, దైవ చిత్తమును మరియ మాత అంగీకరించుట. ఈ యొక్క గొప్ప పండుగను చదువుకుంటున్న ఈ శుభ సమయాన మనందరం కూడా ఈనాటి దివ్య బలి పూజా పఠనాలు చదివి ధ్యానించుదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. యేసు జనన సూచన దూత ప్రకటన. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: ఆలకించుట, ఆలోచించుట, ఆచరించుట. ఈరోజు తల్లి అయిన శ్రీ సభ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నది. అనగా మనం ప్రస్తుత తపస్కాలంలో ఉన్న మానవ రక్షణ చరిత్రలో తల్లి మరియ పాత్రను స్మరిస్తూ దేవుని మహిమను చాటుతాం. కన్య మరియ ఆపద ఉచ్చారణ కాథోలికులకు గుండెల నిండా ధైర్యం. ఆ పదమే ఎంతో మందికి ఆయుధం. ఓ పసిబిడ్డ, సమస్త శక్తులు ఏకమై వచ్చినా భయపడనిది ఎప్పుడో తెలుసా? తన తల్లి ఒడిలో ఉన్నప్పుడు. ఆ అనుభూతి, ఆ అనుభవం, ఆ ధైర్యం, ఆ అనిర్వచనీయం కథోలికులకు తల్లి మరియ అంటే అంతే. ఎందుకనగా తల్లి మరియ శుద్ధత, విధేయత, వినమ్రత సందర్భాన్ని రెప్పపాటులో సరిగా అంచనా వేయగల సామర్థ్యం, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనగలిగే ధైర్యం ఆమెకే సొంతం. గాబ్రియేలు దేవదూత మరియమ్మకు దర్శనమిచ్చి మంగళవార్తను అందించడంలో దేవుడు మానవుని రక్షణ అర్థం ఏర్పరిచిన రక్షణ ప్రణాళిక ఒక ముగింపు దశకు చేరుకున్నట్లు చెప్పవచ్చును. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియమైన కుమారుని నిశ్చయించుకొని మానవ రక్షణ తుది యాగానికి శ్రీకారం చుట్టాడు. దేవుని ప్రణాళికలు మానవుని ఊహకు అందనివి. మానవుడు ఎల్లవేళ దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోవటం కష్టం. క్రీస్తుని మనుష్య అవతారం కూడా మానవుని ఊహకు అందనిది.
మరియ తల్లి దేవునికి విధేయురాలై దూత యేసు జనన శుభవార్తమానం తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లూకా సువార్త 1:38 అని పలికి మానవ రక్షణలో తన పాత్రను చక్కగా నెరవేర్చింది. దేవదూత మరియ చెంతకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని పలికి యేసు జనన సూచనను తెలియచేయగా, మొదట మరియ ఒక కన్యకగా గర్భం ధరించడం గూర్చి సందేహించిన, ఆందోళన చెంది తదుపరి పూర్తి స్వేచ్ఛతో దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు తన సమ్మతిని లేదా సముఖతను వ్యక్తం చేసింది. మరియ తల్లి తనకున్న మానవ స్వేచ్ఛతో మొదటిగా దేవుని వాక్కును ఆలకించింది. ఆ వాక్కును గురించి ఆలోచించటం ప్రారంభించింది. అంతేకాకుండా ఆ వాక్కు ఏమిటో తెలుసుకొని దాన్ని తన జీవితంలో ఆచరించింది. ఆచరణ వలననే మానవ రక్షణ క్రీస్తు ద్వారా పరిపూర్తి అయింది. మరియ తల్లికి కూడా దేవుని ప్రణాళిక పూర్తిగా అర్థం కానప్పటికీ దేవుని చిత్తం శీర్వధార్యంగా భావించి తన భర్తయగు జోజప్ప కంటే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చింది. దేవుని చిత్తానికి విధేయించటం, అందుకు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టడం ఆమెకు మాత్రమే సాధ్యం. అందుకే ఆమెకు జీవ కిరీటం మాత్రమే కాదు, పరలోక భూలోక రాణిగా దేవుని ఏర్పాటు. సాక్షాత్తు యేసు ప్రభు కానాపల్లిలో తల్లి మాటను జవదాటలేదు. తల్లి చెప్పినట్లు చేశాడు. కారణం ఆమె చేసిన త్యాగం, తెగువ, ధైర్యం. అంతటి మహోన్నత తల్లి మనందరికీ తల్లి కావటం మన అందరి పట్ల దేవుని కృప. నేటి మొదటి పట్టణంలో అహస్సురాజు యెరూషలేమును పాలించెను. దేవుని దృష్టిలో అతను మంచి జీవితం జీవించలేదు. దేవుని సహాయాన్ని కోరడానికి నిరాకరించాడు. యెషయా ప్రవక్త మాటలను వినలేదు. అయితే యెషయా ప్రవక్త, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని ప్రవచించాడు. మరియ ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావంతో దైవ చిత్తం నెరవేరింది. సూటి ప్రశ్న, మనం మన జీవితాల్లో దైవ చిత్తానికి విధేయిస్తున్నామా? మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నామా అని హృదయ పరిశీలన చేసుకొని మరియ తల్లిని ఆదర్శంగా తీసుకొని ఎడతెగని గట్టి విశ్వాసముతో ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ, ప్రభు నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక అంటూ ఆదర్శ క్రైస్తవ బిడ్డలుగా జీవించుటకు దేవుని వరప్రసాదాలకై వేడుకొందాం. దైవ చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా దేవుని రక్షణ ప్రణాళికలో ఏ విధంగానైతే మరియ తల్లి పాలు పంచుకుందో, ఆ క్రీస్తు మన జీవితంలో జన్మనిచ్చుట ద్వారా మనం దేవుని రక్షణ మార్గంలో పాలు పంచుకుందాం. దయగల దేవుడు ఈ యొక్క గొప్ప పండుగను మనందరం కొనియాడుతూ ఉండగా తల్లి యొక్క దీవెనలు మనపై నిండుగా మెండుగా ఉండాలని కోరుకుందాం. ఆ తల్లి చేసిన త్యాగానికి మనం జ్ఞాపకం చేసుకొని అనుదినం దేవునికై ప్రార్థించాలి. మరియ తల్లిని మనం ఏ విధంగా గుర్తించాలి అంటే, దేవుని పట్ల నిత్యము ఆరాధనతో ఆ తల్లి జీవించింది. తండ్రి మాటకు తల వంచింది. దైవ చిత్తాన్ని కోరుకుంది. దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు నేను ఉన్నాను అంటూ ఆ తల్లి ముందుకు సాగింది. మరి భవిష్యత్తులో వచ్చేటువంటి కష్టాలు, బాధలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవన్నీ దేవుడే చూసుకుంటాడు అని ఏ విధంగా ఆ తల్లి తల వంచిందో
ఈనాడు మనం కూడా తల్లిని ఆదర్శంగా తీసుకొని కష్టాల్లో బాధల్లో ప్రభు మనల్ని ఒంటరిగా విడువను అని వాగ్దానం చేశారు. ఎల్లప్పుడూ మీతో ఉంటాను, ఇమ్మానుయేలు దేవుడనగా మనతో ఉండే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడనాడనని కాచి కాపాడుతానని, రెక్కల క్రింద నేను కాపాడుతానని ప్రభు వాగ్దానం చేశారు. ఆ తల్లి ఏ విధంగా సమ్మతించిందో మనం కూడా ఈనాడు దైవ చిత్తానికి తల వంచుదాం. దేవుని మనలో చేర్చుకుందాం. దేవుడు మనతో ఉంటే మనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని గట్టిగా నమ్మి విశ్వసించుదాం. దయగల దేవుడు మన జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ